నా భక్తులు సాత్విక ఆహారంతో ఏకభుక్తం చేస్తారు. హంసతూలికా తల్పాల మీద పువ్వులు పరిచి కవళించిన వారినైనా సరే కట్టెల పార్పు వరకు కదిలేలా చేస్తాను. సుఖాలు విడిచి కటిక నేల మీద శ్రేణిస్తారు. పరిమళాల వదలు పన్నీటి జలకాలకు తిలోదకాలు పిచ్చి గజగజలాడించేలా చేస్తాను. ఉభయ సంధ్యలలోనూ పన్నీటికి బదులు చన్నీటి స్నానాలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. కట్టుకోవడానికి తగిన బట్టలేక నఖకేశ సంస్కారాలు పాదరక్షణ లేక తనను తానుగా చెప్పుకోలేని దుస్థితితో సిగ్గుపడి రూపు చెడి హీనంగా భ్రమించేటట్టు చేస్తా. నీకిష్టమైన రంగు నలుపు కదా. నల్లని వస్త్రాలు ధరించి పాదరక్షలు విడిచి నఖకేశ సంస్కారాలు మాని మాలధారణతో దీక్షాబద్ధులై స్వీయ ఉనికిని కోల్పోయి స్వాములుగా పిలువబడతారు. నీవు చెప్పిన కష్టాలన్నీ భక్తితో ఆనందంగా ఆచరిస్తారు. సంతోషమేగా. చూపు సోకి అనురక్తులైన దంపతులు విరక్తులవుతారు. కఠోరమైన బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి స్వామియే శరణమయ్యప్ప అని శరణు ఘోష చేస్తూ అడవుల వెంబడి పాదచారులై నా దర్శనార్థం వస్తారు. అటువంటి నా భక్తులను నీవెప్పుడూ పట్టి పీడించరాదు. శుభయోగములనే కలిగించాలి. ఇది నా ఆజ్ఞ. ధర్మశాస్త్ర అవతారమైన నీ శాసనము నాకు శిరోధార్యం.